హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఆల్రెడీ మండే రోజు వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా గ్యాస్ది. తర్వాత ఇది ట్యూస్డే రోజు వీడియో అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసింది. ఇక్కడ పిల్లలు అయితే వెళ్ళిపోయారు. 12:13 అవుతుందన్నమాట టైం వచ్చేసి. ఇక్కడ 2 కబోర్డ్లు అయితే కొంచెం సర్దుకున్నాం అనమాట. బయట ఉన్న సామాన్లన్నీ ఆ కబోర్డ్లలో అయితే పెట్టేసుకున్నాం. తర్వాత ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను అనమాట ట్యూస్డే రోజు. షాప్లో ఉన్న పాపకి వాళ్ళకి ఈరోజు పెడదామని చెప్పేసి కొంచెం 1 kg రైస్తో చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటే మళ్ళీ సాయంత్రం అలసిపోయి ఉంటాం కదా, వంట చేయడానికి మళ్ళీ ఓపిక ఉండదని చెప్పేసి ఒకేసారి బిర్యానీ చేస్తే 2 టైమ్స్కి వచ్చేస్తుందని చెప్పేసి ఇక్కడ బిర్యానీ కోసం అయితే చికెన్ తీసుకొచ్చి స్టవ్ పై అయితే పెట్టేసిన. ఈ బియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇవి నార్మల్గా మనము బయట సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి కదా, ప్యాకెట్ కాకుండా కుళ్ళ బియ్యం తీసుకొచ్చి చేస్తానన్నమాట. ప్యాకెట్ వాటిలాగానే ఉంటుంది మనకు, దానిలో ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. దాని ప్యాకింగ్ అట్లా ఉంటుందన్నమాట. ఇంకా ఇండియన్ గేటు ఏమంటారు, దావత్ అని బాస్మతి రైస్కి పెట్టాలంటే చాలా కాస్ట్. అవి 1 kg ప్యాకెట్ వచ్చేసి 300 అలా ఉంటుంది. ఇవి 9900 రూపీస్కే కేజీ బియ్యం అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడైతే కిటికీలు అయితే ఫోన్ పెట్టేసిన, అన్ని డబ్బాలు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం స్క్రీన్ అనేది క్లియర్గా లేదు, ఎందుకంటే స్టవ్ అక్కడే ఉంది. దాని ఆవిరి ఉంటుంది కదా, ఆవిరి కొంచెం దానికి పడింది అనమాట. అందుకని క్లీన్గా రావట్లేదు. అందుకని చూసి మళ్ళీ ఒకసారి స్క్రీన్ అయితే క్లీన్ చేసేసిన. ఇంకా డబ్బాలన్నీ ఈవినింగ్ నుంచి 5 o'clock నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ కిచెన్ ఒక రోజులో అయిపోయేది కాదు. అందుకోసం అయితే ఉదయం వంట అయిపోయిన వెంటనే ఇవైతే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటే అయిపోతాయని. ఇంకా డబ్బాలన్నీ ఖాళీగానే ఉన్నాయి, అందులో ఏం లేదు. కానీ ఒకసారి క్లీన్ చేసి పెడితే అయిపోతుందని చెప్పేసి క్లీన్ చేసి కింద పెట్టేస్తున్నా. అక్కడ కొంచెం ప్లేస్ అనేది ఎక్కువ ఉండదన్నమాట, కొంచెమే ప్లేస్ ఉంటుంది. ఆ వాటర్ అన్నీ పోయే వరకు పెట్టే ప్లేస్ కూడా లేదు అక్కడ. కింద పెట్టేసి హాల్లో పేపర్ అయితే పరిచాను అనమాట. కింద పేపర్ పరిచి పేపర్ మీద అయితే బోర్లా పెట్టేసి వచ్చేస్తా తర్వాతకి. ఫస్ట్ అయితే ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కరెక్ట్ పిల్లలు వచ్చే టైం కూడా అదే అనమాట. 5:30కి అలా వస్తారు. ఇంకా అప్పుడు వాళ్ళతోనే అరవడమే సరిపోతుంది. వాళ్ళు సతాయిస్తుంటారు కదా, ఈ పని చేసుకుంటూ వాళ్ళతో అరవడం అంటే కాదని చెప్పేసి మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేసుకున్నా. వాళ్ళు వచ్చే వరకు కంప్లీట్ అవ్వాలని అనుకుని స్టార్ట్ చేసిన అనమాట. కానీ అయ్యేలా లేదు. ఇంట్లో వరలక్ష్మి వ్రతం కోసం అయితే ఇట్లా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. కిచెన్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అవన్నీ కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనము కర్రీస్ చేసినప్పుడు, రైస్ ఉన్నప్పుడు అదంతా వాటికైతే చిట్లిపోయి ఉందన్నమాట. అది క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆల్రెడీ వాటర్ గ్లాస్ కూడా ఉందన్నమాట, స్లైడింగ్ గ్లాస్ అయితే పెట్టించినాం. ఆ గ్లాస్ కూడా అలాగే పెరిగిపోయింది. వాటన్నిటిని క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఇవన్నీ బౌల్స్ అలాగే గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే తర్వాత కిచెన్ ఖాళీ అవుతుంది కదా, అప్పుడు మిగతావి అంతా కబోర్డ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి వస్తుందని చెప్పేసి ఈ గిన్నెలన్నీ తోమేసి అక్కడ పెట్టా. ఈ సైడ్ కూర్చోండి, ఇలా ఉందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా ఉన్నదాన్ని ఇంకా మొత్తం తీసి క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి. పైన డబ్బాలు అయితే తీసి పెట్టి క్లీన్ చేసి కింద అయితే పెట్టేసిన ఈ స్టీల్ డబ్బాలు. అంటే ఒక్కొక్కటిగా తీసి చేస్తున్నాను అనమాట. ఇంకా బిర్యానీ అవ్వలేదు, దమ్కి అయితే పెట్టాను అనమాట. చూడండి, ఫైనల్గా అయితే మనకు బిర్యానీ అయితే ఇలా ఉంది. మెయిన్గా ఈవినింగ్ చేయడానికి వీలు కాదని చెప్పేసి ఇప్పుడు చేసిన. ఇంకా తర్వాత ఉదయం నుంచి తినలేదన్నమాట. ఫస్ట్ కొంచెం తినేస్తే తర్వాతకు పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే తినేస్తున్నా. చెప్పాను కదా ముందు వీడియోలో, సిలిండర్ మాకు వంట బండ పైన పట్టట్లేదని. అందుకని పిల్లలకు కూడా ఉదయం ఏం చేయలేదన్నమాట. ఓన్లీ బయట నుంచి ఇడ్లీ అవి తెప్పించి బాక్స్లో పెట్టి పంపించాను. ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఈ బిర్యానీ చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారని చెప్పేసి బిర్యానీ అయితే చేశాను అనమాట. చాలా రోజులు అవుతుంది, దాదాపు ఒక 1.5 month అవుతుందేమో చేసి కూడా. ఇక్కడ తోమిన సామాన్లు ఇక్కడ కింద అయితే పెట్టేసిన, ఫ్యాన్ ఆన్ చేసి. ఇంకా ఇన్ని సామాన్లు ఉన్నాయన్నమాట, అవన్నీ క్లీన్ చేయాలంటే ఫస్ట్ కడుపులో పడాలని చెప్పేసి ఫస్ట్ అయితే తింటున్నా. ఇంకా 1 kg చికెన్కి 3/4 kg రైస్ వేసినాం అనుకో, మనకు వేరే గ్రేవీ అవసరం లేకుంటుంది అనమాట. ఆ చికెన్ బిర్యానీలో ఉన్న మసాలానే మనకు సరిపోతుంది. కానీ కేజీ చికెన్కి కేజీ రైస్ వేస్తే మాత్రం మనకు సపరేట్గా గ్రేవీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడైతే నేను తక్కువ వేసాను అనమాట. అందుకని
అలా అవసరం లేకుండా ఉందన్నమాట వేరే సపరేట్గా గ్రేవీ చేయడానికి. ఇక్కడైతే డబ్బాలు అయితే తీసి పెట్టిన. ఒక సైడ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకో సైడ్ క్లీన్ చేద్దామని చెప్పేసి ఈ సైడ్ అయితే అంతా తీసేసిన అనమాట. తీసేసి సింక్లో వేసి అప్పటికప్పుడే సింక్లో ఉన్న గిన్నెలు కడిగేస్తున్నా, అప్పుడే అక్కడ ర్యాకులు కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇవంతా క్లీన్ చేసి చూడండి, గ్లాస్ కూడా నీట్గా కొలినైతే వేసి మొత్తము క్లాత్తో గట్టిగా అయితే తుడిచేసిన అనమాట. దుమ్ము అయితే కింద పడింది. ఈ సైడ్ కూడా క్లీన్ చేసిన తర్వాత అక్కడ నుంచి వంట బండ కడిగేస్తే మనకు ఈ కిచెన్ బండ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, చెప్పాను కదా ఆల్రెడీ మనకు స్టవ్ పట్టట్లేదని. ఆ స్టవ్కి వెనకాల నాజిల్ లాంటిది ఉంటుంది కదా, అది ఉండే ప్లేస్ వరకు కొంచెం బండ అయితే కట్ చేసామన్నమాట. టైల్ కట్ చేసాము, లోపలికి వెళ్తుంది కదా, అలా కట్ చేస్తే అని చెప్పేసి ఒక అతన్ని పిలిపించి దానితో పగలగొట్టేసారు అనమాట అక్కడ వరకు. ఇప్పుడైతే స్టవ్ అయితే మంచిగానే ఫిట్ అయింది. ఇక్కడ సామాన్లన్నీ తుడిచి పైన పెట్టేస్తే ఇంకా హాల్లో కొంచెం క్లీన్ అవుతుంది అనమాట. పిల్లలు వచ్చేస్తే మాత్రం ఇవన్నీ పగలగొట్టేస్తారు. గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అన్నీ పగలగొట్టేస్తారని చెప్పేసి ఇవన్నీ నేను బాక్స్లో అయితే ఇక ఒక్కొక్కటి సెల్ఫ్లో పెట్టేస్తుంటే అనవసరంగా దుమ్ము పడిపోతుందని చెప్పేసి ఇప్పుడు ఒక దాంట్లో ఒకటి పేర్ చేసి పెట్టేస్తున్నాను అనమాట డబ్బలు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటుంది అంతే. అందుకని ఇంకా సపరేట్గా పెట్టి అనవసరంగా దుమ్ము పడిపించడం ఎందుకని చెప్పేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తాను అనమాట. ఈసారి ఈ మంగళవారం రోజు మొత్తం ఈ కిచెన్ క్లీనింగ్కే సరిపోయింది. ఇంకా మళ్ళీ బుధవారము హాల్లో క్లీన్ చేసుకుంటే అది కూడా అయిపోతుంది అనమాట. కొంచెం ఇంట్లో తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి హాల్లో కొంచెం సోఫా తీసి బయట పెట్టి ఆ సోఫా ప్లేస్లో వ్రతం అయితే చేసుకోవాలన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా బయటకి ఎట్టకుండా ఇంట్లోనే ఒక సైడ్కి పెట్టామన్నమాట. కానీ తిరగడానికి అక్కడిక్కడ చాలా ఇబ్బంది అయింది. ఈసారి అది ఒక 4-5 మంది కలిసి తీసుకెళ్తేనే వచ్చేస్తుంది అనమాట బయటికి. చాలా బరువు ఉంటుంది, అందుకని అది తీయడానికి ఇబ్బంది. అది తీసి ఈసారి బయట పెట్టేసుకోవాలి. ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా వరకు అవసరం లేదు, ఈ బాక్స్లలోనే పెట్టేసి ప్యాక్ చేసి పెట్టేస్తే. పైన ప్లాస్టిక్ బాక్స్ చాలా ఉన్నాయన్నమాట. చట్నీలు అవన్నీ కొంచెం కొంచెం ఉన్నాయని ఒక డబ్బాలో తీసి పెట్టిన. ఆ బాక్స్లన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి గ్లాస్ ఐటమ్స్ వాడని వాటిని అందులో పెట్టేసి పైకి అయితే పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ అయితే తుడిచిపెట్టేసిన. ఇలా న్యూస్ పేపర్ వేసి పైనుంచి ఫ్యాన్ వేస్తే కొంచెం ఆరిపోయింది. కొంచెం కొంచెం తడిగా ఉంటే ఇంకా క్లాత్తో అయితే తుడిచేసిన అనమాట. చూడండి ఇలా అయితే ఉంది. పైన కింద ఇక్కడ సైడ్ కూడా క్లీన్ చేసినాయి. సిలిండర్ సైడ్ అయితే క్లీన్ చేయలేదన్నమాట. ఇంకా కొన్ని సింక్లో ఇంకా కొంచెం గిన్నెలు ఉన్నాయి. ఇవన్నీ తోమిన తర్వాత సింక్ కింద నుంచి మళ్ళీ క్లీన్ చేసేస్తాం. ఆ సెల్ఫ్లో కూడా ఉందన్నమాట కిటికీలో పైన, అవి కూడా క్లీన్ చేయలే. ఫైనల్గా అయితే చూపిస్తాం. ఇక చూడండి, ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఫ్రిడ్జ్ కూడా పైనే తుడిచిన అనమాట. లోపల సైడ్ ఒక 15 days బ్యాకే క్లీన్ చేసింటి, అందుకని ఇంకా పైన క్లీన్ చేసిన. ఇదే అనమాట. ఈ కొంచెం హోల్ అయితే పెట్టేసినాం, ఎందుకంటే వెనకాల నాజిల్ ఉంటుంది కదా, అది ఒకటి లోపలికి వెళ్తే మనకు స్టవ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. అందుకని కొంచెం టైల్ వరకు పగలగొట్టేసి సిమెంట్ అయితే పెట్టేసినాం అనమాట. ఇంకా స్టవ్ అయితే లోపల కింది సైడ్ ఇలా ఉందన్నమాట. అక్కడ బ్యాటరీ పెట్టాలి, ఆ బ్యాటరీ పెట్టేస్తే మనకు సరిపోతుంది. ఇంకా మా షాప్లో ఉంటుంది కదా పాప, ఆ పాప 5 o'clock వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇంకా కొంచెం గ్లాస్ ఐటమ్స్ ఉంటే ఆమె తోడుస్తుంది. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. టీవీ పెడితే టీవీ చూసుకుంటూ చేస్తున్నారు అనమాట. ఇంకా సామాన్లన్నీ పైన సెల్ఫ్లో పెట్టాల్సినవన్నీ సెల్ఫ్లో అయితే పెట్టేసిన. పిల్లలు వచ్చారు కదా, వాళ్ళకు పాలు పోద్దామని చెప్పేసి పాలు అయితే వేడి చేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఫస్ట్ ఎలా ఉందో అలా అనమాట. ఈ సిలిండర్ ముందర కొంచెం ప్లేస్ ఉంటుండే అనమాట. అంతకుముందు ఒక బౌల్ పట్టేంత ప్లేస్ ఉంటుండే, కానీ ఇప్పుడు అసలు ప్లేసే లేదు, మొత్తం ప్యాక్ అయిపోయింది. ఏం పెట్టుకోవడానికి లేదనమాట. ఏమైనా పెట్టుకోవాలన్నా సైడ్కే పెట్టేసుకోవాలి. ఇంకా ఈ కబోర్డ్స్ కూడా అన్నీ కొలిని వేసి అంత క్లీన్గా చేసేసిన అనమాట. చూసారు కదండి, ఈరోజు మంగళవారం వీడియో అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను.